బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము దేవా, ఇస్సాకు, యాకోబుల దేవుడవైన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఆరాధనలో చేరిన మా ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. రావలసిన వారిని ప్రభా తోడుకొని రండి. మండల కాల ధ్యానంలో 28వ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు, ఈ దినానైనా మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసిన వర్తమానం మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా కూడా మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామములో ముగించుకునే కృపనివ్వమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 210వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 210వ కీర్తన. యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున
ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడూ యుగయుగముల ఉండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 28వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం నిర్గమాకాండం 12వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ వచనం వరకు కోరపాటి కార్ల్ రఘుయేల్ గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. సువార్త పాఠ్య భాగం యోహాను సువార్త 11వ అధ్యాయం 45వ వచనం నుండి 57వ వచనం వరకు తెలుగుతోటి శాంతకుమార్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం కార్ల్ రఘువేల్ గారు చదవాలని మనవి. లెంటులోని 28వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన పాఠము నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనము వరకు. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం నుంచి ప్రారంభం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో నున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలుదేరకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్వార్థ పాఠ్య భాగం శాంతకుమార్ గారు. లెంట్లోని 8వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం నుంచి 57వ వచనం వరకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 45 నుంచి ప్రారంభము. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన ఆశ్చర్యకార్యము చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము,
ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూస్తూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అయితే వారిలో కైపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచిస్తుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగంగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదకుచు దేవాలయములలో నిలవబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలని ఆజ్ఞాపించి ఉండిరి. ఏర్పాటు చేయబడిన స్వార్థపాఠ్య భాగము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 28వ దినం కొరకు మనకి వాక్యాన్ని అందించడానికి మన ప్రియ సహోదరులు బి సంపత్ గారు పస్కా పశువు సిద్ధపరచుట అనే అంశం ద్వారా మనకి వాక్యాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 184వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణం, తదుపరి దైవ సందేశంలోనికి ప్రవేశిద్దాం.
తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ముందుగా నాకు అవకాశం కలిగించిన త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. రెవరెండ్ దేవదాస్ అయ్య గారికి, రెవరెండ్ నానిబాబు అయ్య గారికి, రెవరెండ్ గిఫ్టీ అయ్య గారికి నా యొక్క నిండు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం నాకు ఈ లెంట్ సర్వీసులో మరి వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇస్తూ నన్ను ఎంతో ప్రేమిస్తున్న పిసిసి కమిటీ వారికి, చైర్మన్ డేటా అశోక్ గారికి, ట్రెజరర్ గారికి, పిసిసి సభ్యులకు, ఎల్సిసి సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన వారందరికీ ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ నా వందనములు, చిన్నవారికి నా దీవెనలు. ఈ రోజున మనకి ఇవ్వబడిన ధ్యానాంశము పస్కా పశువును సిద్ధపరచుట. దీనికై మనము తీసుకున్న దేవుని వాక్యాలు పాత నిబంధన నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీది ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. అట్లాగే సువార్త పాఠ్యభాగము అపోస్తలుడైన యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయము 1 మరియు 14 వచనములు. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం వరకు, ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకును, క్షేమముగాను సంతోషముగాను మమ్మల్ని జీవింపచేయుచున్న మీ కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభువా. మరి సాయంకాలము దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఒంటివాడను మంటివాడను నన్ను మరుగు చేసి ప్రభువా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యమును మీరే బోధించమని మా ప్రభువును త్వరలో రానైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆదిమ కాలమందు లేక ఆరంభ కాలమందు దేవుడు స్వయంగా మనుషులతో మాట్లాడుతూ ఉండేవాడు. రోజు రోజుకి జనాభా పెరిగిపోయింది, జనాభాతో పాటు పాపం కూడా పెరిగిపోయింది. మరి దేవుడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి? దేవుని ఉద్దేశము దేవుడు తానుగా ప్రతి కుటుంబంలోనూ, ప్రతి మనిషితోనూ, ప్రతి మనస్సులోనూ ఉండాలని. అందుకు దేవుడు తన సంకల్పం చొప్పున తన వాక్యాన్ని ముద్రణ రూపంలో ఇచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథము, ద హోలీ బైబిల్. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ద హోలీ బైబిల్ ఈజ్ ద 4th డైమెన్షన్ ఆఫ్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథము త్రిత్వ దేవుని 4వ పార్శ్వం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని 4వ రూపమే పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ఆ వాక్యం మనందరి చేతుల్లో ఉంది. మన చేతిలో బైబిల్ ఉంటే మన చేయి దేవుని చేతిలో ఉన్నట్లే. మన ఇంట్లో బైబిల్ ఉంటే దేవుని కృప మన కుటుంబం పైన ఉన్నట్లే. మన మనస్సులో బైబిల్ వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ అగ్ని కంచెల మధ్య మనం జీవిస్తున్నట్లు. ద హోలీ బైబిల్ ఈజ్ ద ఫస్ట్ హిస్టరీ బుక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎర్త్. భూమి మీద మొట్టమొదటి చరిత్ర పుస్తకం హోలీ బైబిల్. మనం ఎన్నో చరిత్రలు చదువుతాం. భారతదేశ చరిత్ర, ఐరోపా చరిత్ర, ప్రపంచ చరిత్ర, డిగ్రీలు, పీజీలు, రీసెర్చ్లు, పిహెచ్డీలు. ఏ పిహెచ్డీలు, ఏ రీసెర్చ్లు, ఏ సాంఘికమైన శాస్త్ర గ్రంథాలు ఇవ్వని చరిత్ర బైబిల్ ఇచ్చింది. ఎందుకంటే అది మానవుడికి సాధ్యం కాదు, దేవునికి మాత్రమే సాధ్యం. ఆదాము నుండి
నోవాహు నుండి, అబ్రహాము నుండి మానవులు ఎలా జీవించాలని దేవుడు భావించాడు, వారు ఎలా జీవించారు, ఏం సాధించారు, ఇత్యాది విషయాలన్నీ గ్రంథస్థం కావాలి. తర్వాతి తరాల వారికి పాఠ్య గ్రంథాలుగా కావాలి. ఇది దేవుని ప్రణాళిక. బైబిల్లో పాత నిబంధనలో 39 అధ్యాయాలు, క్రొత్త నిబంధనలో 27 అధ్యాయాలు. పాత నిబంధనలో నాటి కాలమాన పరిస్థితుల గురించి తెలియజేస్తూ భవిష్య ప్రవచనాలతో కూడి ఉంటుంది. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని వివరిస్తూ పాత నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పుతో కూడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలోని యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు గల లేఖన భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలోని అతి పరిశుద్ధ లేఖనములు అంటారు. అలాగే పాత నిబంధనలోని నిర్గమకాండము, లేవియకాండము, యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథములను అత్యంత ప్రాముఖ్యమైనవిగా భావిస్తారు. యెషయా గ్రంథము యేసుక్రీస్తు శ్రమలు, శిలువ, మరణం గురించి ప్రవచనాలతో నిండి ఉండగా, నిర్గమకాండము, లేవియకాండము అప్పటి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను గురించి తెలియజేస్తాయి. ఆనాటి ఆచారాలలో ముఖ్యమైనది బలులు లేక అర్పణలు అర్పించడం. ఇప్పటికీ అర్పణలు అర్పిస్తున్నాం కొద్దిపాటి మార్పులు చేర్పులతో. బహుశా దానికి కారణము నిబంధన మారడము, కథోలిక ఏక సంఘం నుండి ప్రొటెస్టెంట్లు, వారిలో నుండి రకరకాల డినామినేషన్లు, వారి వారి యొక్క వివిధమైన డాక్ట్రిన్లు రావడం వల్ల కావచ్చు. అయితే డినామినేషన్లు ఎన్ని వచ్చినా, డాక్ట్రిన్లు ఎలా ఉన్నా, అందరం ఆరాధించేది త్రియేక దేవుని మాత్రమే. అపోస్తుడైన పౌలు గారు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, అయిననేమి మిష చేత కానీ, ఇంకొక విధము చేత కానీ, మరొక విధము చేత కానీ క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించెదను. బైబిల్ ప్రకారం యెహోవా దేవునికి అర్పించబడిన మొదటి అర్పణ ఆదికాండం 4వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను, హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు? తర్వాత వచనాల్లో దేవుడే అంటాడు, ముఖము చిన్నబుచ్చుకుంటే వేళ నీవు సత్క్రియలు చేసిన ఎడల తల వంచుకుందువా. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి అర్పణలు, బలులు అర్పిస్తే చాలదు. సత్క్రియలు చేసిన వారు అంటే సద్వర్తనులు ఇచ్చే అర్పణలు, బలులు మాత్రమే దేవుడు లక్ష్య పెడతాడు లేక స్వీకరిస్తాడు. ఇలా దేవునికి అర్పించబడిన లేక అర్పించవలసిన ఆ రోజుల్లో సంప్రదాయాన్ని బట్టి కొన్ని బలులను గురించి తెలియజేస్తాను. సమయం సరిపోదు కాబట్టి పేర్లు మాత్రం చెప్తాను. దహన బలి, నైవేద్యార్పణము, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, సమాధాన బలి, ప్రతిష్టార్పణము, అల్లాడించు బలి, పానార్పణము, ఇలా అప్పట్లో ఈ సంప్రదాయం ఉండేది. ఇప్పుడు పస్కా బలి గురించి మాట్లాడదాం. నేపథ్యం చెప్తే మనకు సమయం సరిపోదు. నిర్గమకాండం, లేవియ కాండము అధ్యయనం చేసిన తర్వాత పస్కా బలి గురించి ఈ విధంగా తెలుస్తుంది. అప్పటి సంవత్సరంలో నెలల్లో మొదటి నెల, దాని పేరు అబీబ్. అప్పుడు అబీబ్ అనే మొదటి నెల మొదటి దశమి నాడు ప్రతివారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ప్రతి ఒక్కరు ఒక్కొక్క గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తేవలెను. తొలిచూలు మగవాటిని మాత్రమే తేవలెను. 14వ దినం వరకు దానిని ఉంచి పెంచి 14వ దినము మధ్యాహ్నము
సూర్యాస్తమయము లోపల దానిని వధించవలెను. కింగ్ జేమ్స్ వెర్షన్ డెక్స్ కామెంటరీలో మధ్యాహ్నం 3 గంటలకైనా ఉంటుంది. తెలుగులో అట్లా ఉండదు, సూర్యాస్తమయం లోపలనే ఉంటుంది. కానీ అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు, బహుశా క్రీస్తు ప్రభు శిలువపై మరణించిన సమయానికి సూచనగా 3 గంటలకి అని ఏదైనా ప్రాచీన బైబిల్ గ్రంథాల్లో ఉందేమో, అది తెలుగులోకి రాలేదు. అయితే సూర్యుడు అస్తమించే లోపల దాన్ని వధించి దాని రక్తంలో కొంచెం తీసి తమ ఇంట్ల ద్వారబంధపు యొక్క నిలువు కమ్మీలపైనను అడ్డు కమ్మీలపైనను దానిని చల్లవలెను. ఆ రాత్రియే దానిని తినివేయవలెను, మరుసటి రోజుకు మిగిలిరాదు. అట్లు మిగిలిన ఎడల దానిని అగ్నిలో కాల్చివేయవలెను. గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు దానికి ఏ కళంకము ఉండరాదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కురూపిదేమి, కొరత కలదేమి, గడ్డలు కలదేమి, గజ్జి చిరుగుడు రోగములు కలదేమి, మరే విధమైన లోపమున్నదేమి దేవునికి అర్పించకూడదు. విత్తులు నులిమిన దానిని, చితికిన దానిని, కోసిన దానిని యెహోవా దేవునికి అర్పించరాదు. ఇశ్రాయేలీయులు కానివారు, తమ యందు దోషము అపరాధము కలవారు స్వయముగా యెహోవాకు అర్పించకూడదు. వారు తమ యాజకుని కలిసి యాజకుని ద్వారా అర్పణలు అర్పించవలెను. యాజకులు వారి తరపున దేవునికి విజ్ఞాపనలు చేయుదురు. ఆ తదుపరి 7 దినముల పాటు పులియని రొట్టెలనే తినవలెను. ఏ రోజు రొట్టెలు ఆ రోజే పిండి పిసికి తయారు చేసుకొనవలెను. మొదటి దినము 7వ దినము యెహోవా పండుగ దినములు. ఇలా ఉంటుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మీరున్న ఇంట్ల మీది ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. మోషేతో దేవుడైన యెహోవా పలికిన మాట, దాటిపోయేదను. దాటిపోవడం అంటే ఇంగ్లీష్లో పాసింగ్ ఓవర్. అందుకే ఈ పస్కా పండుగను ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు, దాటిపోయే పండుగ. ఈ క్రతువు పూర్తయిన తర్వాత టెటలాస్తాయ్ అంటే ముగించబడినది, సమాప్తమైనది. అప్పటికి ఈ దశమి నుండి 14వ దినం వరకు, ఆ తర్వాత 21వ రోజు వరకు, అంటే 7 రోజులు ఈ మొత్తం పండుగే. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఈ జరుగుతూనే ఉన్నాయి ఈ పండుగ. అయితే ఈ టెటలాస్తాయ్ అనే సమాప్తమైనది అనే మాట యేసుక్రీస్తు శిలువపై పలికిన 6వ మాట. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలలో అంటాడు, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద గుట్టకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను. యేసుక్రీస్తు అని పస్కా గొర్రె వధించబడెను. యేసుక్రీస్తు అని పస్కా గొర్రెను సిద్ధం చేసింది ఎవరు? యాజకుల, శాస్త్రుల, పరిసయ్యుల, సుంకరుల, ఇజ్రాయేలీ ప్రజల, యూదుల, లేక రోమా రాజ్య పాలకుల, ఇంకా దేవదూతల, లేక అపరాధ మూకల? ఎవ్వరు కాదు. మనందరి కోసం వధించబడిన యేసు అను పస్కా గొర్రెను సిద్ధం చేసినది యెహోవా దేవుడే. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగా మనందరి పాపాలకు పరిహారార్థ బలిగా తనను తాను సమర్పించుకున్నాడు యేసుక్రీస్తు. అప్పుడు పలికాడు సమాప్తమైనది అని. సమాప్తమైనది ఏంటి? యేసుక్రీస్తు సమాప్తమైనది అని పలికిన మాట ప్రజలతో కాదు, తండ్రితో, తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన బాధ్యత ముగించాను, సమాప్తమైనది. అవును, సమాప్తమైనది మనుష్య కుమారుడిగా తన అవతరణ మాత్రమే, పూర్తి జీవితం కాదు. ఆ తర్వాత పునరుద్ధానము, ఆరోహణము ఇవన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనలో ఉన్నది తండ్రి అయిన దేవుని ఆత్మ. అందుకే అంటాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి వీడితివి.
ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. యేసుక్రీస్తు తనను తాను ఎప్పుడు మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. యెహోవా దేవుని గురించి తండ్రి అనే పలికాడు. ఇంకా వేరే విధంగా ఎక్కడ సంబోధన లేదు. ఇక్కడ ఒక్క చోట మాత్రమే సిలువ పైన మరణించే ముందు మాత్రమే నా దేవా నా దేవా నన్నేల చేయి విడితివి అంటాడు. మనుష్య కుమారుడి అవతరణకు సంపూర్ణత కలుగునట్లు, తనను తాను తగ్గించుకున్నటకు పరిపూర్ణత కలుగునట్లు మామూలు మనిషిగా మారి తండ్రిని తండ్రిగా కాక దేవునిగా భావిస్తూ నా దేవా నా దేవా అన్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మనుష్య కుమారుడు చేయి వదిలాడు. ఆయన చేయి విడిస్తే కానీ ఈయన జీవన క్రతువు పూర్తి కాదు. తండ్రి ఆయన చేయి పట్టుకుని ఉంటే మరణం ఆయనను సమీపించదు, కానీ ఆయన మరణించాలి. అప్పుడే కదా సమస్త మానవాళికి రక్షణ విమోచన. అందుకే అంటాడు నా దేవా నా దేవా నన్నేల చేయి విడితివని, నా చెయ్యి వదిలేయి తండ్రి, నువ్వు వదలకపోతే నేను మరణించాను అని గుర్తు చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. సమాప్తమైనది యేసుక్రీస్తు మానవ అవతరణ మాత్రమే కాదు, యెహోవా దేవుని ప్రణాళిక కూడా. యెహోవా దేవుని ప్రణాళిక ఎప్పుడు సమాప్తమైనది? యేసుక్రీస్తు సిలువ పైన సమాప్తమైందని చెప్పి మరణించినప్పుడు మాత్రం కాదు. మరి ఎప్పుడు? ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడతాం, ఓ ప్రాజెక్ట్ చేస్తాం, ఒక ఆనకట్ట కడతాం. దానికి ఏం చేస్తామండి? ఇప్పుడు అంతెందుకు, మన కొత్త దేవాలయం కడుతున్నాము. కొత్త దేవాలయం కట్టడానికి మనము మొత్తం ప్లానింగ్ పూర్తి చేసుకుని అప్పుడు పని ప్రారంభించాం, కానీ ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకోం కదా. అంటే మానవాళి రక్షణ కోసం తన అద్వితీయ కుమారుని లోపంలోకి పంపాలి అని సంకల్పించినప్పుడే దేవుని ప్రణాళిక పూర్తయింది. యేసుక్రీస్తు జన్మించినప్పుడే దేవుని ప్రణాళిక రూపకల్పన జరిగిపోయింది. మరి మనం తెలుసుకున్నది, ఇప్పుడు జరుగుతున్నది, చూస్తున్నది ఇదంతా ఏమిటి? ఇది ఆ ప్రణాళిక ప్రత్యక్షపరచబడటం. దేవుని ప్రణాళిక ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ఈ ప్రణాళికలో చివరి అంకం పూర్తయ్యే వరకు ఈ ప్రత్యక్షత జరుగుతూనే ఉంటుంది. దీనిలో అందరం ఉంటాం. నేను, నీవు, మీరు, మేము, వారు, వీరు, ప్రతి ఒక్కరు ఉంటాం. యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా తన బాధ్యతను పూర్తి చేశాడు. మరి మానవులుగా పుట్టిన మనం మన బాధ్యతలను ఎంతవరకు పూర్తి చేస్తున్నాం? దేవుడు లెక్కడిగితే చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? సహోదరుడా, సహోదరి, సమయం మించిపోలేదు. నిజమైన పస్కా గొర్రె అయిన యేసుక్రీస్తు మన కోసం కార్చిన రక్తాన్ని మన హృదయాలపై గుర్తుగా వేసుకుందాం. యేసు రక్తమైన వాక్యంలో ఉదక స్నానం చేద్దాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడినది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడినది. కృపయు సత్యమును యేసుక్రీస్తు వలన కలిగినవి. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ నిరూపించడానికే వచ్చాను అన్నారు యేసుక్రీస్తు. మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనుషులకి సంబంధించినవి. నేను తప్ప వేరే దేవుడు ఉండరాదు ఇట్లా. మిగతా చివరి 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగువాని దేన్ని ఆశించకూడదు. ఇలా ఈ రెండింటినీ 2 ఆజ్ఞలుగా మార్చాడు యేసుక్రీస్తు. మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ జీవముతోనూ ప్రభువును సేవించవలెను. ఆ 4 ఆజ్ఞలు ఈ ఒక్క మాటలో వచ్చేసినాయి. రెండవ మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. అబద్ధం చెప్పకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. ఈ మొత్తము ప్రేమించడం అనే ఒక్క మాటలో పరిపూర్ణమైపోయినాయి. 2 పరిపూర్ణమైన వాక్యాల ద్వారా ధర్మశాస్త్రం మొత్తాన్ని నిరూపించిన వాడు యేసుక్రీస్తు.
ఈ రోజుల్లో పస్కా లేదు, కానీ మనకి పస్కా ఉంది. మనం పస్కా చేసుకుందాం. ఎలా? మన హృదయాలను పస్కా గొర్రెలుగా అర్పించుకుందాం. ఇక్కడ కూడా పస్కా గొర్రెకు వర్తించే నియమాలే వర్తిస్తాయి. మచ్చలేని, మరకలేని, నిష్కల్మషమైన మనస్సులను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. ముందుగా మన హృదయాలను శుద్ధీకరించుకుందాం. కామ, క్రోధ, మదమాశ్చర్యాలను వదిలించుకుందాం. పాపపు ఒప్పుకోళ్లను పశ్చాత్తాపంతో శుద్ధి చేసుకుని రెండంచెల ఖడ్గమైన దేవుని వాక్యంతో వధించి ప్రార్థనను అగ్నితో కాల్చి మన మనస్సులను పస్కా బలిగా అర్పిద్దాం. ఇకపై ఎలాంటి అపరాధాలు, దోషాలు, ఆపదలు మన మనసులోనికి, మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి రాకుండా దాటిపోవునట్లు మన విరిగి నలిగిన హృదయాలను పస్కా బలిగా దేవునికి అర్పించుకుందాం. మరొక్కసారి ఇంకొక మాట, నిర్గమకాండం 12:13లో ఆ రక్తము మీ ఇంట్లపై గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను, మిమ్మల్ని నశింపచేయుటకు ఏ తెగులు మీ యొద్దకు రాదు. యేసు రక్తమునకు రుజువుగా విశ్వాసం అనే గుర్తులను మన హృదయాలపై వేసుకుందాం. అప్పుడు ఆపదలన్నీ మనల్ని దాటిపోతాయి. మనం బ్రతికి ఉన్నంతకాలం ఏ తెగులు మన యొద్దకు రాదు. అలాగే మరణం తర్వాత మహిమ పునరుద్ధానంలోనికి మనల్ని నడిపించేది యేసు రక్తమే. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి కూర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువపై నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. మన ప్రభు అయిన యేసు రక్తము మనలను శుద్ధీకరించి, తండ్రితో సమకూర్చి, తండ్రి అయిన దేవునితో ఆఖ్యపరిచి మనలను మరణము తరువాత మహిమ పునరుద్ధానంలోకి నడిపించాలని ప్రార్థిస్తున్నాను. దైవాశీస్సులు. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. Yehova Deva, Virgi
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనకి ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి ప్రియ సహోదరులు సంపత్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోమవారం మనకి దైవ సందేశాన్ని అందించేవారు ప్రియులు జి పుష్పరాజ్ గారు, మన జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు పుష్పరాజ్ గారు. మరి మండే మనకి లెంట్లో వాక్యాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు నిర్ధారణ క్లాసులు, కన్ఫర్మేషన్ క్లాసులు జరిగించబడతాయి. కనుక బ్యాప్టిజం కొరకు, నిర్ధారణ కొరకు సిద్ధపడేవారు ఇంకా ఉన్నట్లయితే మీ నేమ్స్ని గిఫ్టీ పాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిదినం కూడా 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు సాయంత్రం 4 గంటల నుండి ఈ యొక్క తరగతులు నిర్వహించబడతాయి. కనుక ఈ విషయాన్ని గమనించి మరి పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి సమయం ఉంది కనుక కొంచెం మోకరించగలిగిన వారు మోకారంలో ఉండి ఒక 5 నిమిషాలు అందరం కూడా ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో గడిపి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో మనం ఈ ఆరాధన ముగించుకుందాం. కొద్ది సమయం వ్యక్తిగతమైన ప్రార్థనలో గడుపుదాం. పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఉంది సిలువపై నీ కొర
తీసుకో, నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుంది సిలువపై నీ కొరకే, నా కొరకే. అందరికీ వందనాలండి.